హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన అయాన్, యానయాన్, క్యాటయాన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్కి అయాన్, యానయాన్, క్యాటయాన్ అంటే ఏంటిది, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కన్ఫ్యూజన్ ఈరోజు ఈ వీడియో ద్వారా క్లియర్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయాన్ అంటే ఏంటిది చూద్దాం. సో వాట్ ఈజ్ అయాన్? అయాన్ ఈజ్ ఏ చార్జ్డ్ పార్టికల్. అంటే అయాన్ అనేది ఛార్జ్ని కలిగి ఉండే పార్టికల్. అది పాజిటివ్ ఛార్జ్ అయినా కలిగి ఉండవచ్చు, నెగటివ్ ఛార్జ్నైనా కలిగి ఉండవచ్చు. దాని మీద పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా ఏదైనా సరే ఒక ఛార్జ్ అనేది ఉంటే దాన్ని ఏమంటాం? అయాన్ అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాటమ్ గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. యాటమ్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఒకసారి అది చూడకపోతే ఒకసారి చూడండి. సో యాటమ్ ఏంటిది? వాట్ ఈజ్ యాటమ్? యాటమ్ ఈజ్ ఏ టీనీ ఇన్విజిబుల్ స్మాలెస్ట్ పార్టికల్. సో అయాన్ కూడా ఒక పార్టికలే, కానీ చార్జ్డ్ పార్టికల్. సో యాటమ్ ఏంటి? యాటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ టీనీ ఇన్విజిబుల్ పార్టికల్. ఒకసారి చూద్దాం. దీనిని మనం యాటమ్ అనుకుంటే, సో ఇది యాటమ్ యొక్క న్యూక్లియస్. సో యాటమ్ ఎలా ఉంటుంది? యాటమ్ న్యూట్రల్గా ఉంటుంది. యాటమ్ న్యూట్రల్గా ఎందుకు ఉంటుందంటే, యాటమ్ మధ్యలో ప్రోటాన్స్ ఉంటాయి పాజిటివ్ ఛార్జ్ని కలిగి, యాటమ్ బయట ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. సో లోపల ఎన్ని అయితే ప్రోటాన్స్ ఉంటాయో యాటమ్ బయట అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్ అనేవి న్యూట్రల్గా ఉంటాయి. ఏమని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో? యాటమ్ మధ్యలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. అలాగే దాని చుట్టూ ఒక క్లౌడ్ లాంటి భాగం ఉంటుంది. ఆ భాగంలో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇవి నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. సో యాటమ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకు అలా న్యూట్రల్గా ఉంటుంది అంటే, దాని లోపల ఉండే పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్స్ అండ్ దాని చుట్టూ తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్స్ రెండు సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా? పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఛార్జ్. సో అది న్యూట్రల్గా ఉంటుంది. సో యాటమ్ న్యూట్రల్గా ఉంటుంది. సో యాటమ్ న్యూట్రల్గా ఉంటుందని అర్థమైపోయింది. ఇదే యాటమ్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ని తీసేసినా లేదా ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినా అప్పుడు అది ఏం ఫామ్ అవుతుంది? అయాన్గా మారుతుంది. అర్థమవుతుందా? ఇదే యాటమ్. అయాన్ కూడా ఒక యాటమే, కానీ ఎప్పుడు అది అయాన్గా మారుతుంది? ఈ యాటమ్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ని తీసేసామనుకోండి, అప్పుడు అది అయాన్గా మారుతుంది. లేదు, నేను ఒక ఎలక్ట్రాన్ని తీసుకొచ్చి దాంట్లో జాయిన్ చేశాను అంటే యాడ్ చేశాను, ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు కూడా అయాన్గా మారిపోతుంది యాటమ్. అంటే ఒక యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేసినా ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేసినా ఏం ఫామ్ అవుతుంది? అయాన్ ఫామ్ అవుతుంది. సో దీని మీద పాజిటివ్ ఛార్జ్ అయినా ఉంటుంది, నెగటివ్ ఛార్జ్ అయినా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అయాన్ని, ఇప్పుడు అయాన్ అంటే అర్థమైంది కదా, అయాన్ మీద ఛార్జ్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఛార్జ్? దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తున్నాము లేదా యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఛార్జ్ వచ్చింది. సో దాని మీద వచ్చిన ఛార్జ్ని బట్టి, ఛార్జ్ బేస్డ్ ఆన్ ఛార్జ్, ఈ అయాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఎన్ని టైప్స్గా డివైడ్ చేసాం? 2 టైప్స్. ఇప్పుడు అవేంటి చూద్దాం. అయాన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఏమేమి డివైడ్ చేసాం? క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. సో బేస్డ్ ఆన్ ద చార్జ్, దాని మీద ఏ ఛార్జ్ ఉంది, ఆ యాటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందా నెగటివ్ ఛార్జ్ ఉందా అనే దాన్ని బట్టి అయాన్స్ని క్యాటయాన్, యానయాన్గా డివైడ్ చేసాం. సో క్యాటయాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, అలాగే యానయాన్ నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఇది పాజిటివ్ నెగటివ్ ఎలా అవుతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అయాన్ అనేది ఏంటి? అయాన్ పాజిటివ్ని కలిగి ఉంటుంది లేదా నెగటివ్ని కలిగి ఉంటుంది. ఈ 2 ఛార్జెస్ అయాన్ మీద ఉంటాయి. కానీ దాన్ని క్యాటయాన్, యానయాన్ అని డివైడ్ చేసినప్పుడు క్యాటయాన్కి పాజిటివ్ ఛార్జ్, యానయాన్కి నెగటివ్ ఛార్జ్.
ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం క్యాటయాన్ గురించి తెలుసుకుందాం. సో క్యాటయాన్, what is cation? What is cation? When an atom loses one or more electrons, it become cation. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఒక ఆటమ్ దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుందో అప్పుడు అది క్యాటయాన్గా మారుతుంది అని దాని అర్థం. సో క్యాటయాన్ ఏంటి? When an atom loses one or more electrons, it becomes positively charged. అంటే ఒక ఎలక్ట్రాన్ని అది దానం చేస్తుంది. ఎప్పుడైతే ఒక ఆటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తామో, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒక ఎలక్ట్రాన్ని ఏం చేసాం? తీసేసాం. ఈ ఆటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు ఏమొచ్చింది? అది ఆ ఆటమ్ని ఏమంటున్నాం? క్యాటయాన్ అని అంటున్నాం. సో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు వచ్చేదే క్యాటయాన్. సో ఇది ఒక ఎలక్ట్రాన్ని దానం చేస్తుంది అనమాట. సో దీన్ని గుర్తుంచుకోవడానికి కొంతమంది స్టూడెంట్స్కి పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, క్యాటయాన్లో టీ ఉంది కదా ప్లస్ లాగా, అలాగే దాని ఛార్జ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాటయాన్లో టీ ఉంది కదా, టీ పాజిటివ్ ప్లస్ సైన్. సో ఇలా దాన్ని క్యాటయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ని ఏమంటున్నాము? క్యాటయాన్స్ అని అంటున్నాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. సో సోడియం దాని వ్యాలెన్సీలో అంటే లాస్ట్ కక్షలో ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుంది. ఈ ఒక ఎలక్ట్రాన్ని ఇది వేరే ఎలిమెంట్స్కి లేదా వేరే ఆటమ్స్కి ఇచ్చేస్తుంది అనమాట. ఎలా ఇచ్చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ని ఇప్పుడు అది కోల్పోయి Na+గా మారుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ దాని నుండి తీసేయబడింది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలా ఉంది? ఒక ఆటమ్ అంటే న్యూట్రల్గా ఉంది. ఇది ఆటమ్గా ఉన్నప్పుడు అదేంటిది? న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్? దాంట్లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్. సో దాంట్లో ఉన్న ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది న్యూట్రల్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ తీసేసాం కాబట్టి ఏం ఫామ్ అయింది? ఒక అయాన్ ఫామ్ అయింది. అంటే దాని మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటున్నాం? క్యాటయాన్. సో దీంట్లో ఇప్పుడు ఏమున్నాయి? పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ని తీసేసాం కాబట్టి ఎలక్ట్రాన్స్ సంఖ్య తగ్గిపోయింది. అంటే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా లేవు. సో ఎలక్ట్రాన్స్ తక్కువ దేంట్లో ఉంటాయి? క్యాటయాన్స్లో ఉంటాయి. సో క్లియర్ అయిందా క్యాటయాన్ అంటే ఏంటిది? ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు యానయాన్. సో వాట్ ఈజ్ యానయాన్? When an atom, ఒక atom gains one or more electrons, it became negatively charged. ఎప్పుడైతే ఒక ఆటమ్ దాంట్లోపల ఉండే ఎలక్ట్రాన్స్లో ఒకటి లేదా అంతకంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుందో అంటే వేరే ఆటమ్స్ నుంచి తీసుకుంటుందో అప్పుడు అది నెగటివ్ ఛార్జ్గా మారిపోతుంది. దానిని మనం యానయాన్ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్లోరిన్ అనుకోండి. ఫ్లోరిన్ యొక్క వ్యాలెన్స్లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది. అది ఆక్టెట్ రూల్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది. సో అది వేరొక దాని నుండి ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని ఎలా మారుతుంది? ఫ్లోరిన్ నెగటివ్గా మారుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఆటమ్. ఎప్పుడైతే అది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుందో ఇప్పుడు అది యానయాన్ నెగటివ్ ఛార్జ్గా మారిపోయింది. అంటే దాని వ్యాలెన్సీ అనేది వ్యాలెన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉంది. ఆ ఎలక్ట్రాన్ని తీసుకొని అది స్టేబుల్ అయిపోయిందనమాట. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లేదు కాబట్టి అది ఆక్టెట్ రూల్ని పాటించలేకపోతుంది. ఎప్పుడైతే దాంట్లో ఒక ఎలక్ట్రాన్ని అది గెయిన్ చేసుకుందో అప్పుడు అది స్టేబుల్ అయిపోతుంది. సో ఇలా ఇవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి యానయాన్గా మారిపోతాయి.
సో యాటమ్గా ఉన్నప్పుడు ఏంటిది ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్, కానీ అది యానియన్గా మారినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి ప్రోటాన్ సంఖ్య తక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అయాన్. సో ఇప్పుడు క్లియర్ అయింది కదా, వాట్ ఈజ్ అయాన్, వాట్ ఈజ్ యానియన్ అండ్ వాట్ ఈజ్ క్యాటయాన్. అయాన్ అంటే ఏంటిది? అయాన్ ఏంటి? అయాన్ కూడా ఒక యాటమే, కానీ దాని మీద పాజిటివ్ చార్జ్ లేదా నెగటివ్ చార్జ్ అయినా ఉండొచ్చు. బోత్ టూ ఏదైనా ఉండొచ్చు. దానిని ఏది ఉన్నా, పాజిటివ్ చార్జ్ ఉన్నా నెగటివ్ చార్జ్ ఉన్నా దాన్ని ఏమంటాం? అయాన్ అని అంటాం. యానియన్లో వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో వన్ యాటమ్, బట్ ఇది నెగటివ్ చార్జ్ని మాత్రమే కలిగి ఉంటుంది. దీంట్లో ఏముంటాయి? దీంట్లో ప్రోటాన్స్ తక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకలా? ఇది ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. అలాగే క్యాటయాన్ ఏమవుతుంది? క్యాటయాన్ కూడా ఒక యాటమ్, కానీ దానిలో నుండి ఒక ఎలక్ట్రాన్ని తీసేయడం వల్ల అది పాజిటివ్ చార్జ్ని కలుగుతుంది. ఎలక్ట్రాన్ని తీసేసాం కాబట్టి ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ సంఖ్య తగ్గిపోతుంది. కానీ యాటమ్ అనేది, యాటమ్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్ ఎందుకు? న్యూట్రల్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్. ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్తో సమానంగా ఉన్నాయి, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి యాటమ్ న్యూట్రల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అయాన్, యానియాన్, క్యాటయాన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.